నమస్తే. వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ శాన్వి. ఈరోజు మనతో పాటు కాంగ్రెస్ పార్టీ లీడర్ వెంకట్ నాయక్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. నమస్తే. నమస్తే మేడం. ఎలా ఉన్నారు సార్? బాగున్నా మేడం. మీరు బాగున్నారా? యాహ్! సార్ బాగున్నాను. థ్యాంక్ యూ సార్. సార్ ఇప్పుడు రీసెంట్‌గా ఏదైతే మావోయిస్టులకి ఒక పెద్ద ఎదురు దెబ్బ తగిలింది అని చెప్పొచ్చు. ఈ క్రమంలో నియర్లీ 30 మెంబర్స్ మావోయిస్టులను అయితే హతమార్చడం జరిగింది, చంపడం జరిగింది. అందులో ముఖ్యంగా అగ్రనాయకుడు నంబాల కేశవరావు గారైతే ఈరోజు చనిపోవడం జరిగింది. దాని గురించి మీరేం చెప్తారు సార్? మేడం ఒక విషయం ఏంటంటే మేడం, మిషన్ కగార్ పేరుతో మానవ హక్కుల ఉల్లంఘన అనేది బీజేపీ ప్రభుత్వం చేస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మావోయిస్టులు సరే వాళ్ళ యొక్క దుందుడుకు వైఖరి ఉన్నప్పుడు కూడా చర్చల ద్వారా దాన్ని ఏది సామరస్యంగా దాన్ని తీర్చుకునే ప్రయత్నం జరిగింది. కానీ బీజేపీ టార్గెట్ పెట్టుకొని మరి నక్సలైట్లను ఏది చర్చలు లేకుండా ఇంకేది లేకుండా వాళ్ళను ఖననం చేయడం, వాళ్ళను మొత్తానికి లేకుండా చేయడం మాత్రమే ఆ ప్రయత్నంగా చేస్తున్నారు. ఇదే విషయాన్ని సగం తెలివిన బండి సంజయ్ గారిని అడిగినప్పుడు వారు కూడా చర్చ జరపాల్సిన అవసరం లేదని చెప్పి అట్లా మాట్లాడుకుంటూ మళ్ళీ అర్బన్ నక్సలైట్ అని చెప్పి ఇంకా ఓటు తీసుకొచ్చి దాన్ని యాడ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ పార్టీ నాయకులారా ఒకటైతే మీరు గుర్తుపెట్టుకోండి, నక్సలిజానికి అసలు అది ఎందుకు వచ్చింది, ఏ కారణం చేత వచ్చింది? ఈ దేశంలో భూస్వాముల మూలాలు ఉండి పెత్తందారి మూలాలు ఉన్న తర్వాత పేద ప్రజలను పీడించుకు తింటున్నారన్న కారణం చేత మావోయిజం అనేది నక్సలిజం అనేది వచ్చింది. దాన్ని ప్రభుత్వం కానీ ఇంకేదైనా సరే ఒక సామరస్యంగా మనం తెలంగాణ రాష్ట్రం ఉన్నప్పుడు జానారెడ్డి గారు అప్పుడు హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు వారి ద్వారా ప్రాపర్ వేలో వాళ్ళతో పాటు చర్చలు జరిపి వారిని వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి ఏదైనా చేయాల్సిన దాన్ని తీసుకుంటూ ముందుకెళ్లారు. తద్వారా ఏమవుతుందంటే ప్రజాస్వామ్యకు ఒక విలువ ఉంటుంది, పేద ప్రజల తరపున కొట్లాడడానికి ఒక అవకాశం వాళ్ళు కూడా ఉంటుంది, దాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా కొట్లాడమని చెప్పి వాళ్ళకు కూడా చెప్పడానికి వీలు ఉంటుంది. అలా కాకుండా వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా మానవ హక్కుల ఉల్లంఘనలో భాగంగా మొత్తాన్ని మనుషులను చంపేస్తాం, ఎక్కడ అడవుల్లో నక్సలైట్లు ఉన్నారు, ఏది అర్బన్ ప్రాంతాల్లో అర్బన్ నక్సలైట్లు ఉన్నారని చెప్పి ఎవరైతే బీజేపీ మతతత్వ వైఖరికి పెత్తందారి వైఖరికి ఏది వాళ్ళ పెత్తందారి భావజాలను ప్రశ్నించిన వాళ్ళందరినీ ఆ ఘాటింగ్ తీసుకొచ్చి ఒకనొక సందర్భంలో వాళ్ళని దేశ ద్రోహులుగా చిత్రీకరించే ప్రయత్నం ఏదైతే బీజేపీ పార్టీ చేస్తుందో అది ఎంతవరకు కరెక్ట్ కాదు. మేము ఒకటే అంటున్నాం, ఇప్పుడైతే అంత కంఫర్ట్ జోన్లో ఉన్నాం కాబట్టి మనకు తెలియదు ఆ విషయాలు. కానీ ఒకప్పుడు మా తాత ముత్తాతలు అట్లా ఉన్న టైంలో కొన్ని పెత్తందారి కులాలలో ఏది ఏది వెట్టి చాకరీని చేపెట్టి అదేవిధంగా పేద ప్రజలను వాళ్ళ ఆర్థికంగా వాళ్ళని దోపిడీ చేసి వాళ్లకు మానసికంగా దోపిడీ చేసి వాళ్ళ యొక్క మానవ హక్కుల ఉల్లంఘన లేకుండా చేసినప్పుడు నక్సలిజం ఏదైతే ఉందో అన్నల రూపంలో వాళ్ళు ఊళ్ళకు వచ్చినప్పుడు ప్రజలకు ఒక రిలీఫ్ అనేది ఉంటుంది. సో అది కొంతవరకు అది సరే ప్రాళదూరాలు అనుకుందాం, ఏదైనా సరే ప్రజాస్వామ్యబద్ధంగా ఓటు రూపేణ కొట్లాడదాం అనుకున్నప్పుడు ప్రజాస్వామ్యంలో ఒక మంచి నాయకుడిని మనం ఎన్నుకున్న తర్వాత వారి ద్వారానే ఈ ఈ అభివృద్ధి కానీ లేకపోతే సంక్షేమం కానీ ముందుకెళ్తుందని అనుకున్నప్పుడు మనం నమ్మినాం, కాదని అంటలేము. ఎస్, నక్సలిజాన్ని మేమేం గుడ్డిగా సపోర్ట్ చేస్తలేము, వాళ్ళు కూడా ఆయుధాలు వదిలేసి కలం బట్టి ప్రశ్నించాలని మేము అంటాం, కాదని అంటలేము. కానీ వాళ్ళని చంపే హక్కు వాళ్ళకి మనకు లేదు కదా, ఏ ప్రభుత్వానికి ఉండదు కదా. మనకు రైట్ టు లైఫ్ అనేది ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కు మనకు ఉంటుంది. ఆ హక్కునే ప్రభుత్వం కొల్లగొడతా అంటే అది కూడా కరెక్ట్ కాదు. సో మేమేమంటున్నాం అంటే బండి సంజయ్ గారు కూడా ఇక్కడ కేంద్ర హోం సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ గారు కూడా ఒక మాట అనేటప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు ఆలోచించి మాట్లాడే ప్రయత్నం చేయాలి. అదేవిధంగా కేంద్ర హోం మంత్రిగా ఉన్న అమిత్ షా గారు కూడా ఇలాంటి టార్గెట్లు పెట్టుకొని మరి పేద అమాయక గిరిజన ప్రజలు ఎవరైతే ఉన్నో వాళ్ళు నక్సలిజానికి త్వరితగతిన వాళ్ళు ఆకర్షితులై వాళ్ళు వెళ్ళిపోతారు. సో వాళ్ళకు ప్రాపర్ విద్య అందించాల్సిన బాధ్యత మనకు ఉంటుంది, అదేవిధంగా వాళ్ళకు ఒక ప్రాపర్ ఉపాధి అందించాల్సిన బాధ్యత ఉంటుంది. మీకు కనుక నిజంగా దమ్ముంటే మాత్రం ఆ పెత్తందారి వ్యవస్థను ఆ ఛత్తీస్గఢ్ ఆ ఖమ్మం ఏదైతే ఏజెన్సీ ప్రాంతాల్లో ఉందో ఆ ప్రాంతాల్లో వాళ్ళని ఏది రూపం ఆపాల్సిన బాధ్యత మీకు ఉంటుంది కాబట్టి ఆ ప్రయత్నం చేయండి. అవన్నీ ఏం చేయకుండా దశల వారీగా ఏది నక్సలైట్లు అర్బన్ నక్సలైట్లు దేశద్రోహులు అని చెప్పి ఇలా ముద్రలు వేసి ఇట్లా చేసి చేయడం ఎంతవరకు కరెక్ట్ కాదు. మేము ఇంకో విషయం కూడా చెప్తున్నా, బీజేపీ పార్టీ యొక్క నీచ వైఖరి ఎంతలా ఉంటుందంటే ఎవరైనా సరే ఈ బీజేపీ పార్టీనో లేకపోతే ఈ మతతత్వవాదుల్ని ప్రశ్నించినప్పుడు చాలా సింపుల్గా వీళ్ళు అర్బన్ నక్సలైట్లు వీళ్ళు దేశద్రోహులు అని చెప్పి వాళ్ళ మీద ఒక ముద్ర వేసి, ఇప్పుడు ఒక కుక్కను మనం కొట్టాలన్నా చంపాలన్నా దాని మీద ఒక పిచ్చి కుక్క అని చెప్పి ముద్ర వేసి దాన్ని ఈజీగా కొట్టగలం. సో ఇలాంటి ఒక రాంగ్ స్ట్రాటజీని బీజేపీ పార్టీ ప్లే చేస్తుంది. మేము ఒకటే అంటున్నాం, ప్రశ్న అనేది ఏదో ఒక రూపంలో ఉంటూనే ఉంటుంది, అది పోరాటం రూపంలో ఉంటుంది లేకపోతే ఉద్యమం రూపంలో ఉంటుంది. ఆ ప్రశ్నను ఎదుర్కోగలిగిన కెపాసిటీ మనకు ఉండాలి. ఆ ప్రశ్నను ఎదుర్కొని ఆ ఉద్యమాన్ని ఆ పోరాటానికి ఒక రెమెడీ అనేది మనం ఒక చూపించగలిగే కెపాసిటీ మనకు ఉండాలి. ఇవన్నీ చేతగానప్పుడు మాత్రమే ఇలాంటివి చేసుకుంటూ పోతాం, ఇవన్నీ మనకు వల్ల కాదనుకున్నప్పుడే మనం చేసుకుంటూ పోతాం. కేవలం మతం అనే అంశం మీద రాజకీయాలు చేయడం తప్ప ఈ దేశంలో సంక్షేమం మీద అభివృద్ధి మీద ఓట్లు అడగలేని ఒక చెత్త దరిద్రపు పార్టీ ఏదైనా ఉందంటే అది బీజేపీ పార్టీ మాత్రమే అని చెప్పి నేను చెప్పదలుచుకున్నా మేడం. అంటే ఓకే, ఇప్పుడు ఆపరేషన్ కగార్ అనేది కరెక్ట్ కాదంటారా మేడం? ఒకటే అంటున్నాం, ఇప్పుడు చంపడమే పరిష్కారం కాదని అంటున్నాను నేను. ఆపరేషన్ కగార్ కరెక్ట్ అని నేను అంటలేను, చంపడమే పరిష్కారం కాదని అంటున్నాం. ఒకటే అడుగుతున్నాం, బీజేపీ పార్టీ అధికారంలో ఉన్న ఈ 10 సంవత్సరాల కాలంలో ఎంతమంది నక్సలైట్లతో చర్చలు జరుపుకునే ప్రయత్నం చేస్తుండే, వాళ్ళ మీద ఏది
వాళ్ళ నెత్తి మీద ఇంత పైసలు ఇస్తామని చెప్పి ఎవరైతే పట్టిస్తారో వాళ్ళను ఎంకరేజ్ చేస్తామని చెప్పి ఈ రూపంలో వాళ్ళు రావడం జరిగింది. సో ఇలాంటి ఊచకుల ద్వారా కేవలం నష్టం ఒక సైడే ఉండదు మేడం. మన జవాన్లు కూడా చచ్చిపోతారు, మన సిఆర్పిఎఫ్ సిఎస్ఎఫ్ ఈ జవాన్లు కూడా మనం చచ్చిపోతారు, వాళ్ళ ఫ్యామిలీస్ కూడా రోడ్డు పాలవుతాయి. సో ఈ చావుడు చంపడాలు ఇవి మాత్రమే పరిష్కార మార్గాలు కావు. దీనికి ఒక చర్చ జరిపే, ఒక ఆర్బిట్రేషన్ జరిపే పరిష్కార మార్గాలు ఈ ప్రభుత్వం వెతకాలి, కేంద్ర ప్రభుత్వం వెతకాలి, రాష్ట్ర ప్రభుత్వం మేము కూడా ఆ విషయంలో బాధ్యతగా ఉంటాం, ఆ విషయంలో మేము కూడా సహకరిస్తాం. ప్రజాస్వామ్యంలో ఒక మంచి నాయకుడిని మనం ఎన్నుకున్న తర్వాత వారి ద్వారానే ఈ ఈ అభివృద్ధి కానీ లేకపోతే సంక్షేమం కానీ ముందుకెళ్తుందని అనుకున్నప్పుడు మనం నమ్మినాం, కాదని అంటలేము. ఎస్, నక్సలిజాన్ని మేమేం గుడ్డిగా సపోర్ట్ చేస్తలేము, వాళ్ళు కూడా ఆయుధాలు వదిలేసి కలం బట్టి ప్రశ్నించాలని మేము అంటాం, కాదని అంటలేము. కానీ వాళ్ళని చంపే హక్కు మనకు లేదు కదా, ఏ ప్రభుత్వానికి ఉండదు కదా. మనకు రైట్ టు లైఫ్ అనేది ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కు మనకు ఉంటుంది. ఆ హక్కునే ప్రభుత్వం కొల్లగొడతా అంటే అది కూడా కరెక్ట్ కాదు. సో మేమేమంటున్నాం అంటే బండి సంజయ్ గారు కూడా ఇక్కడ కేంద్ర హోం సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ గారు కూడా ఒక మాట అనేటప్పుడు, ఒక స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు ఆలోచించి మాట్లాడే ప్రయత్నం చేయాలి. అదేవిధంగా కేంద్ర హోం మంత్రిగా ఉన్న అమిత్ షా గారు కూడా ఇలాంటి టార్గెట్లు పెట్టుకొని మరి పేద అమాయక గిరిజన ప్రజలు ఎవరైతే ఉన్నో వాళ్ళు నక్సలిజానికి త్వరితగతిన వాళ్ళు ఆకర్షితులై వాళ్ళు వెళ్ళిపోతారు. సో వాళ్ళకు ప్రాపర్ విద్య అందించాల్సిన బాధ్యత మనకు ఉంటుంది. అదేవిధంగా వాళ్ళకు ఒక ప్రాపర్ ఉపాధి అందించాల్సిన బాధ్యత ఉంటుంది. మీకు కనుక నిజంగా దమ్ముంటే మాత్రం ఆ పెత్తందారి వ్యవస్థను ఆ ఛత్తీస్గఢ్, ఆ ఖమ్మం ఏదైతే ఏజెన్సీ ప్రాంతాల్లో ఉందో ఆ ప్రాంతాల్లో వాళ్ళని రూపం ఆపాల్సిన బాధ్యత మీకు ఉంటుంది కాబట్టి ఆ ప్రయత్నం చేయండి. అవన్నీ ఏం చేయకుండా దశల వారీగా నక్సలైట్లు, అర్బన్ నక్సలైట్లు, దేశద్రోహులు అని చెప్పి ఇలా ముద్రలు వేసి ఇట్లా చేసి చేయడం ఎంతవరకు కరెక్ట్ కాదు. మేము ఇంకో విషయం కూడా చెప్తున్నా, బీజేపీ పార్టీ యొక్క నీచ వైఖరి ఎంతలా ఉంటుందంటే ఎవరైనా సరే ఈ బీజేపీ పార్టీనో లేకపోతే ఈ మతతత్వవాదుల్ని ప్రశ్నించినప్పుడు చాలా సింపుల్గా వీళ్ళు అర్బన్ నక్సలైట్లు, వీళ్ళు దేశద్రోహులు అని చెప్పి వాళ్ళ మీద ఒక ముద్ర వేసి, ఇప్పుడు ఒక కుక్కను మనం కొట్టాలన్నా చంపాలన్నా దాని మీద ఒక పిచ్చి కుక్క అని చెప్పి ముద్ర వేసి దాన్ని ఈజీగా కొట్టగలం. సో ఇలాంటి ఒక రాంగ్ స్ట్రాటజీని బీజేపీ పార్టీ ప్లే చేస్తుంది. మేము ఒకటే అంటున్నాం, ప్రశ్న అనేది ఏదో ఒక రూపంలో ఉంటూనే ఉంటుంది. అది పోరాటం రూపంలో ఉంటుంది, లేకపోతే ఉద్యమం రూపంలో ఉంటుంది. ఆ ప్రశ్నను ఎదుర్కోగలిగిన కెపాసిటీ మనకు ఉండాలి. ఆ ప్రశ్నను ఎదుర్కొని ఆ ఉద్యమాన్ని, ఆ పోరాటానికి ఒక రెమెడీ అనేది మనం ఒక చూపించగలిగే కెపాసిటీ మనకు ఉండాలి. ఇవన్నీ చేతగానప్పుడు మాత్రమే ఇలాంటివి చేసుకుంటూ పోతాం. ఇవన్నీ మనకు వల్ల కాదనుకున్నప్పుడే మనం చేసుకుంటూ పోతాం. కేవలం మతం అనే అంశం మీద రాజకీయాలు చేయడం తప్ప ఈ దేశంలో సంక్షేమం మీద, అభివృద్ధి మీద ఓట్లు అడగలేని ఒక చెత్త దరిద్రపు పార్టీ ఏదైనా ఉందంటే అది బీజేపీ పార్టీ మాత్రమే అని చెప్పి నేను చెప్పదలుచుకున్నా మేడం. అంటే ఓకే, ఇప్పుడు ఆపరేషన్ కగార్ అనేది కరెక్ట్ కాదంటారా మేడం? ఒకటే అంటున్నాం, ఇప్పుడు చంపడమే పరిష్కారం కాదని అంటున్నాను నేను. ఆపరేషన్ కగార్ కరెక్ట్ అని నేను అంటలేను, చంపడమే పరిష్కారం కాదని అంటున్నాం. ఒకటే అడుగుతున్నాం, బీజేపీ పార్టీ అధికారంలో ఉన్న ఈ 10 సంవత్సరాల కాలంలో ఎంతమంది నక్సలైట్లతో చర్చలు జరుపుకునే ప్రయత్నం చేస్తుండే? వాళ్ళ మీద వాళ్ళ నెత్తి మీద ఇంత పైసలు ఇస్తామని చెప్పి ఎవరైతే పట్టిస్తారో వాళ్ళను ఎంకరేజ్ చేస్తామని చెప్పి ఈ రూపంలో వాళ్ళు రావడం జరిగింది. సో ఇలాంటి ఊచకుల ద్వారా కేవలం నష్టం ఒక సైడే ఉండదు మేడం. మన జవాన్లు కూడా చచ్చిపోతారు, మన సిఆర్పిఎఫ్ సిఎస్ఎఫ్ ఈ జవాన్లు కూడా మనం చచ్చిపోతారు, వాళ్ళ ఫ్యామిలీస్ కూడా రోడ్డు పాలవుతాయి. సో ఈ చావుడు చంపడాలు ఇవి మాత్రమే పరిష్కార మార్గాలు కావు. దీనికి ఒక చర్చ జరిపే, ఒక ఆర్బిట్రేషన్ జరిపే పరిష్కార మార్గాలు ఈ ప్రభుత్వం వెతకాలి, కేంద్ర ప్రభుత్వం వెతకాలి, రాష్ట్ర ప్రభుత్వం మేము కూడా ఆ విషయంలో బాధ్యతగా ఉంటాం, ఆ విషయంలో మేము కూడా సహకరిస్తాం.